హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఇక్కడ పూర్తిగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దాంట్లో పెద్ద ఎత్తున యువత కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు పెద్ద ఎత్తున హిందువులు బయటికి రావడం జరిగింది. బంగ్లాదేశ్లో జరిగేటువంటి దాడుల్ని ఖండిస్తున్నారు. యూత్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల పేరిట మొదలుపెట్టినటువంటి విద్యార్థులు దానికి ఒక మత రంగుగా పులిమి ఏకంగా ముఖ్యంగా చూసుకుంటే బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువుల మీదనే దాడులు చేయడం గమనార్హం. ఇది రిజర్వేషన్ల కొరక లేదా పూర్తిగా బంగ్లాదేశ్లో నుండి హిందువులను తరిమివేయడానికా లేదా చంపించి ఇతర దేశాలకు కూడా ఎవరైనా హిందువు మా యొక్క ముస్లింల యొక్క రాజ్యాధికారానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా ఇదే విధంగా నరికేస్తాం, చంపేస్తాం, మీ ఆడవాళ్ళను చెరచేస్తాం అనేటువంటి ఈ యొక్క అంశాన్ని అందరికీ కూడా పంపిస్తున్నారా అనేదాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏమిటంటే బంగ్లాదేశ్లో హింసించబడుతున్నటువంటి మా యొక్క హిందూ సోదర సోదరీమణులకు మేమండగా ఉన్నామని, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరికీ కూడా మనం జాగృతం అవ్వాలి. లేదంటే ఈ రోజున బంగ్లాదేశే కాదు, మొన్న జరిగిన నిర్మలే కాదు, నిన్న జరిగిన పూత మైదాన్లో జరిగిన హిందూ అయ్య గారి పైన జరిగిన దాడి రేపు నీకు, నీ ఇంటి పక్కన, నీ కుటుంబ సభ్యుల మీద కూడా జరుగుతుంది. అందువల్ల రాజకీయాలు వదిలేయండి, పార్టీలు వదిలేయండి, కులాలు వదిలేయండి, అందరము కూడా ఏకం కులం హిందూ కులం ఈ యొక్క నినాదాన్ని ఆనందిస్తూ అందరం కూడా ఏకదాటిగా హిందూ రక్షణకై పోరాడాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్, హిందూ ధర్మం రక్షించాలి. మీరేం చెప్తా అనుకుంటున్నారు? యువతకు కానివ్వండి, హిందువులకు కానివ్వండి, ఇతర మతస్థులకు కానివ్వండి, మన భారతదేశం అనగానే ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది భిన్నత్వంలో ఏకత్వం, అందరం కూడా కలిసి ఉంటాం. కానీ బంగ్లాదేశ్లో ఈరోజు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎలా చూస్తారు? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం మెసేజ్ చెప్దాం అనుకుంటున్నారు? హిందూ ధర్మం ఏ రోజు ఎవరికి హాని చేయదు. ధర్మో రక్షతి రక్షిత. మన ధర్మాన్ని మనం రక్షించినంత వరకు ఎవరికి ఏ హాని చేయం. మన ధర్మానికి, మన హిందువులకు, మన హిందూ ఆలయాలకు ఎవరైతే వ్యతిరేకంగా దాడి చేసినప్పుడు మేము కూడా అస్త్రం పట్టుకుంటాం, ప్రతి దాడి చేస్తాం. బంగ్లాదేశ్లో వారు ఏ విధంగా అయితే రిజర్వేషన్ల పేరుతో ఉద్యమం స్టార్ట్ చేశారు, కాకపోతే అది హిందువుల మీద టార్గెట్గా చేసుకొని ఎవరైతే ప్రతి హిందూ స్త్రీపై, హిందూ యువకులపై, ప్రతి ఒక్కరిని ఓన్లీ హిందూ కనబడితే చాలు వారి మీద పాశవికంగా దాడి చేసి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కసారి మనం చరిత్ర కనుక చూస్తే 1947లో పాకిస్తాన్ విడిపోయాక ఆడ పాకిస్తాన్లో ఉన్న హిందువులను ఊచకోత కోయడం జరిగింది. అదేవిధంగా సెక్యులర్ అయిన హిందువులు 1970లో బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎవరైతే హిందువులు బంగ్లాదేశ్ కోసం పోరాటం చేశారు, ఈరోజు వారి యొక్క పరిస్థితి ఏంటి అంటే హిందూ అనే వ్యక్తి కనబడితే చాలు. 1990లో కాశ్మీర్లో ఓన్లీ హిందువుల మీదనే పాశవిక దాడి చేశారు. అంటే ఎక్కడైతే ముస్లిం వర్గం వారు మెజారిటీ అవుతారో, హిందువులు అనేవారు మైనారిటీ అవుతారో వారి మీద ప్రతిదాడి చేసి హిందూ అనేవారిని బానిసగా చేసుకొని వారిని హింసించి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము ప్రతిఘటిస్తున్నాం. ఈరోజు వరంగల్లో హిందూ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా ఈరోజు దాదాపు 1000 మంది హిందువులు, హిందూ సంఘాల వారు, గణపతి ఉత్సవ కమిటీ వారు, ఆలయ కమిటీ పెద్దలు, హిందూ సంఘాల పెద్దలు ఈరోజు దాదాపు 3 గంటల పాటు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు, హిందూ బంధువులకు మేము వరంగల్లో మా యొక్క హిందువుల తరఫున వారి యొక్క సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, అంటే మన హిందువులకు సంబంధించి హిందువులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వేరే చర్చిలు కానీ మసీదులు ఏమున్నా అందరికీ సహకరిస్తూ అందరూ ముందుకెళ్తుంటారు. ఇక్కడ కూడా అందరూ సహకరించుకుంటారు. కానీ బంగ్లాదేశ్లో ఇక్కడ పర్టికులర్గా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అసలు ఎందుకు అక్కడ అట్లా జరుగుతున్నాయి అనుకున్నారు? ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ అడిగిలక్క. ముందుగా మీ పీబీటీవీ హిందూ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా ముస్లిమ్స్ ఇద్దరుంటే నమస్తే అంటారు, నలుగురుంటే సలాం అలేకం అంటారు, 10 మంది వస్తే క్యారే మ్యాక్. వారి స్వభావమే అట్లుంటుంది. ప్రతి చోట ముస్లిమ్స్ వాళ్ళు ప్రతిరోజు 5 సార్లు నమాజ్కి వెళ్తున్నారు. నమాజ్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్క ముస్లిం వాళ్ళకు మనం హిందువులపైన దాడి చేయాలి, హిందూ సమాజాన్ని లేకుండా చేయాలి అనే ఒక్క భావన మాత్రమే వాళ్ళకు తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు మన తల్లిదండ్రులు ధర్మో రక్షితి రక్షిత, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మన ధర్మమే మనల్ని కాపాడుతుంది అనే ఒక భావనతోని మన తల్లిదండ్రులు పెంచుతున్నారు. కానీ ముస్లిము ప్రతి ఒక్క చిన్న పిల్లాన్ని కూడా వానికి మన యొక్క ఖురాన్ నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న పిల్లానికి కూడా వాని యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాలు నేర్పిస్తున్నారు.
మరి మన తల్లిదండ్రులు మనకు అది నేర్పించకపోవడమే దీనికి అందరికీ కారణం. మనం కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి వారి యొక్క పిల్లలకు భగవద్గీత నేర్పియాలి, మన సంస్కృతి గురించి నేర్పియాలి, మన ధర్మం గురించి బోధించాలి. మన ధర్మం ఏంటిది, ధర్మో రక్షిత రక్షిత, మన ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాము అనేటువంటి మాటలు ప్రతి ఒక్క పిల్లవాడికి నేర్పాలి. ఇంతేకాకుండా ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్క ముస్లిం యొక్క ఎజెండా ప్రతి ఒక్క హిందూ అమ్మాయిలను చెడపరచడము, ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజీలో లవ్ జిహాద్, ప్రతి ఒక్క మన వరంగల్ పరిస్థితి చూసుకుంటే వాగ్దేవ్ కాలేజ్ కావచ్చు, సిడిసి కాలేజ్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీలలో మినిమం సంవత్సరానికి ఒక 10 నుంచి 20 మంది అమ్మాయిలు లవ్ జిహాద్కు గురవుతూ ఉన్నారు. దీనికి అంతటికి కారణం మన యొక్క హిందూ ఐక్యత లేకపోవడమే కారణంగా చెప్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క హిందూ తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి మీ పిల్లలు ఎటు పోతున్నారు, ఏ వైపుగా పోతున్నారు అనేది మనం చూసుకోవాలి. చూసుకొని మన పిల్లల్ని మనం కాపాడుకున్నప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. విన్నారు కదా, యూత్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ చేసి హిందువులందరూ ఏకమవ్వాలి, కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ భారతదేశంలో అందరినీ కలుగొలుపుకొని అందరూ కలిసి ఉంటారు. అలాంటి బంగ్లాదేశ్లో మహిళల్ని టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నారు. అలానే పెద్ద ఎత్తున హిందువుల మీద దాడిని ఖండిస్తున్నాం అంటూ భారతదేశంలో కూడా రాను రాను ఇలాంటి చర్యలు పాల్పడతారేమో అని హిందువులు భయపడుతున్నారంటూ కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు.